ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అవ్వా అయమంటాంది అడగత్తాంది. చిన్న అంటకాలు ఉన్నాయి. ఆ, అత్తమ్మ ఆ. నీకు పెయిన్ చూసుడు నాకు నచ్చతలేదు లే. ఆ, ఎందుకే? అది కాదత్తమ్మ, నువ్వేమో కింద కూర్చుంటివి, నేను మీద కూర్చొని పెయిన్లు చూడబడితే నాకు నచ్చుతలేదు. లేసి కూర్చొని కూర్చో. అవన్నీ పట్టించుకోకని చెప్పిన కదనే. నువ్వు చూడు. అది కాదత్తమ్మ. అరే నేనే కూసోమన్నా కాదే మీద, ఏమన్నా నలుగుట్ల కూసోమన్నానా? ఇగో నువ్వు అవన్నీ ముచ్చట తీసిపెట్టి గిడ కడతాను చూడు. అది కాదత్తమ్మ. అరే గిడ కడతాంది మాడ మీద చూడు. ఇగో పెద్ద పెయిన్ అత్తమ్మ. ఆ, ఆ, ఆ. అవి పాడు చెయ్యా. ఇవన్నీ ఎక్కడి నుంచి పడ్డాయి నీకు? ఏమో ఇగో చూడు ఎంత పెద్దగా ఉందో. అయ్యో అయినా నీకు గిన్ని పెయిన్ లేవు కదా అత్తమ్మ, ఈ పెయిన్లన్నీ ఎక్కడి నుంచి పడ్డాయి? మొన్న గీ దింపు పిల్ల లేదా అనే వాళ్ళ అవ్వ అంగట్లో పోతానా మా పిల్లని కాసేపు బండ పెట్టుకోమన్న వాళ్ళే ఆ పిల్ల పక్క పొంటి ఒరిగిన వాళ్ళ పడ్డట్టున్నాయి. ఏ చిన్నవి పెద్దవి మస్తు పెయిన్లు ఉన్నాయి అత్తమ్మ. ఇక పిల్ల ఏం పిల్లను ఏమవ్వా. అయ్యో ఇలుగా అనుకున్నారు అత్త కూడా. ఇద్దరు కూర్చొని పెయింట్ చూసుకుంటారు. తెల్లారిందేమో ఇక. నన్ను ఎత్తి ఖరాబ్ అయితే చేసింది. ఇక చాలు తీయే. ఇగో ఇది ఎట్లా రాసుకుంటారే ఇవి చేతులు అంతా వలిగి పాడైనాయి. తిరగత్త మరి అత్త ఎండంతటిన కొడుతుంది. అది నాకు తీయత్తలేదు, పెట్టత్తలేదు. ఈ చెద్దరీడ ఆవేసి 2 రోజులే. నా మతి పాడుగాని నాకేమో యాదికి లేకపాయే, ఈ మనిషి అన్న యాదికి లేకపాయే. బట్టలు విండంగా నేను చూస్తి ఎంత దుమ్ము పడ్డదో, మళ్ళీ విండేయాలి. అగో ఆసన మంచిగా వస్తుంది. ఎంత పడ్డదే దీనికి? దానికి అత్తమ్మా దీనికి ఎంతో వండది. ఏంతో ఎందుకు తీ ఇప్పుడు? వాసన అయితే మంచుకున్నది. పైసలు గిట్లా బాగా నానే మరి చెప్తలేవు. తిట్టవా అత్తమ్మ నువ్వు మళ్ళా? ఆ పాదాలు ఇటు పెట్టత్తమ్మ. పాదాలు చూడు ఎట్లా వలుగుతున్నాయో. ఈ కాళ్ళు మరి ఏం చేసుడే? పాడే ఎక్కువ తక్కువ పడ్డది. ఇక చూడు ఇది ఏం చేసుడే మరి గింతగానం బలగా పట్టే సలేమన్నా తక్కువ పెడుతుందా? కాళ్ళకు చేతులకు వ్యాజులేం రాత్తంది, తల్లి లెక్కనే చూసుకుంటాంది. నాకున్న మా అత్తకేమో లొల్లి గుట్టించి మమ్మల్ని దూరం చేసి మీరేమో తల్లి బిడ్డల లెక్క కలిసి ఉంటారా? ఎన్నొద్దురు కలిసి ఉంటారో నేను కూడా చూత్తతి. ఏనాటికన్నా చేదు కాకపోతుందా? సూత్తా ఏదున్నా 3 నాళ్ళ ముచ్చట్నే. సాల్తీయే ఒక్కనారు రాత్రి తెల్లగైతేనా రోజుకింత రాసుకోవాలి. అత్త నాకు పుల్ల పెట్టడానికి మీరు అట్లా గలగల నవ్వుకుంటుంటే నాకు పెయ్యి అంతా మంట మండుతుంది. అస్సలు మనసున పడతలేదు ఆ గదా అత్తన్న. అబ్బా ఎండ పాడుగానంత ఎట్నో కొడుతుందేనే. గోంత సేపు అయినా అని మనం ఇక్కడ కూర్చుండి ఎదురైనాకు అంత పానం అంత కవర్ అవుతుంది. పా బువ్వ తిందాం. ఈ అనిల్ గాడు ఎత్తుపోయిండే బువ్వ తినాలైనా కూడా వాడిక రాకపాయే. ఆయనే అత్తడి తీ అత్తబ్బా, మనం పోదాంపా మెల్లగలే. అత్తమ్మా అత్తమ్మా ఏందా బావాలి? అది అత్తమ్మా ముచ్చటేందో ఇంట్లోకి పోయి మాట్లాడుకున్నారా? ఎండ పాడుగానంత ఎట్నో కొడతాను. సరే. ఏందే బావాని ఇటు వచ్చినావు? తిన్నావానే? ఇంకా తినలే అత్తమ్మా, ఇప్పుడే పందిరింది. అవుగాని
మా బట్టల బ్రష్ ఇట్లా మీకు కనబడ్డదా అత్తమ్మ? ఏందే ఇది దీని ముచ్చట? మీ ఇంట్లో వత్తువా మాకేం ఎరికనే ఏమో మమ్మల్ని అడగబడుతుంది. అయ్యో గట్లా కాదత్తమ్మా, మా ఇంట్లో బాగా ఎలుకలైనాయి. ఆ ఎలుకలు ఇట్లా పట్టుకొచ్చి గోడల పొంటి ఇట్లా వారేసినాయేమో అని అడుగుతాన్నా. అవునే సప్న, ఆ గోడల పాయింట్ ఊడవంగా గిట్ట కనబడ్డదా నీకు? ఇలా చలి బాగా పెడతాంది, నువ్వు లెవ్వకే పని నేను చేసుకుంటా అని నన్నెక్కడ లేవనిచ్చినవు అత్తమ్మా. నువ్వే ఊడుతివి, నేనైతే చూడలే మరి. ఆ, చూస్తే ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు తెచ్చియకపోదామా అనే మాకైతే కనబడలే మరి. ఇదివరకు దాకా బట్టలు విండంగా చూసినత్తమ్మా, కనవలేదు. నలిసి నలిసి చేతులు అన్ని పోతాన్నాయి. ఏడవేందో ఏం పాడు. ఏ పనికొక్కులు పాడుగాని బాగా అయినాయే. సబ్బులు పెట్ట భయం ఉన్నది, ఏమన్నా ఏ భయం ఉన్నది ఆడ బయట. ఆగో మా బావి పక్క పొంటి పెద్ద పొక్క చేసిందే. అవి పందికొక్కులు తెలుతలేవు, ఎలుకలు తెలుతలేవు. ఇంత మంది పెట్టి సంపరన్న చంపాలి. అత్తమ్మ మీరు మాట్లాడుకుంటుండుర్రి, నేను ఇంటెనక బట్టలు తీసేస్తా. సరే పోయేపో. అవ అత్తమ్మ, నీ కోడలుండంగా నువ్వు ఆకిలి ఉడుచుడైంది, అలుకు చల్లుడైంది, ఇదంతా పని చేసుడైంది. కోడల్ని వారల వండబెట్టు, నువ్వేమో సాతనైనట్టు ఇల్లడికిల్లడి పని చేసుకురా. ఏందత్తమ్మ నువ్వు చేసేది? ఏందే బావానికి అట్లా మాట్లాడబడితివి? దానికి మొన్నటి దాకా జ్వరమే వచ్చే. అది మంచిగుంటే నన్నే కూకుండా పెట్టి పని అంతా అదే చేస్తుంది. మళ్ళా సలికి లేసి చేసింది అనుకో, దానికి సాత కాదు, మళ్ళీ జ్వరం వస్తుంది. ఏమిటికే? అందుకే ఇల్లడి పని అయితేంది, ఏదైతేంది ఇదంతా నేను చెయ్యందా? నేనే చేసుకున్నా. పండుకొనితి. చేసుకో చేసుకో, గిదే లాగని దొబ్బి అన్ని పనులన్నీ నీతోటే పెడుతుంది. ఆమె గట్లనే మంచం మీద వంటది, నీతోటి అన్నీ పెడుతుంది. ఇంకేంది? ఏ నా కోడలు అయితే గసంటుంది కాదే. లేని తోటి చెప్తావు నాకు. నీకెరక నేను నలుసుగా వేసుకొని అంత పని నీతోటే చేయించుకుంటాంది. 4 వద్దులు అయితే నీకే ఏర్పడుతుంది. ఆగు. 2 రోజులు చేస్తేనే మొత్తానికి చేయబెట్టినట్టు చేయబడితేందే. అయ్యో, ఎవరి మనసులో ఏమున్నదో ఏం తెలుస్తుంది అత్తమ్మ? ఆమె ఏమనుకోని నీతోటి పనులు చేయించుకుంటాందో ముందు ముందు అయితే తెలియదు అత్తి. నేను పక్కింట్లోనే ఉంటి, నేను చూడకపోతానా? ఏమోనే, నా కోడలు అయితే గసంటుంది కాదు. దాన్ని నేను మంచిగా చూసుకుంటా, అది నన్ను మంచిగా చూసుకుంటది. అబ్బో, మొదగాలు అందరు గట్లనే అనుకుంటారు. నా కోడల్ని నేను బిడ్డ లెక్క చూసుకుంటా, మా అత్త నేను మా అమ్మ లెక్క చూసుకుంటా అని. సంసారం ఎలా తీసినా కొద్దీ అసలు రంగులు బయటపడతాయి. ఏమో తీయే, ఆ ముచ్చట పాడుగా నిడిచిపెట్టు. ఏం కూరనే మరి? టమాటా పప్పు వేసిన. గింత తేసి అప్పటికి. సరే అత్తమ్మ, నేను పోయేత్తా మరి. అది కనబడితే తెచ్చి తప్ప. సరే. అటు మోకాడు చూడపోయాను గా లచ్చక్కోల గోడ మోకాన. మొదగాలు మీ ఇంటికే వచ్చిన అత్తమ్మ, మరి ఇంటికి ఇట్లా వచ్చినాయేమో ఎలుకలని పోయి చూస్తుంది. అటు ఎటు పోయేది తెలుస్తలేవు, ఎటు గుంజుకపోతాను. సరే నేను పోయేత్తా. సరే పో. ఇది అచ్చిన సందాన అచ్చిన పని చేసుకొని పోక నా కోడలు ముచ్చట తీస్తాంది. ఇంకోసారి నా కోడలు దాన్ని ముచ్చట తీయని, దీని సంగతి చెప్తా. ఏమైందే, బట్టలు తీసుకొచ్చినావా? దా బువ్వ తిందాం. అటు బాతు పీకినవానే? అటు ఉన్నట్టున్నాయి నీళ్ళు పట్టిగా. సపనా, అనిల్ గారు నార్మల్ నీళ్ళు పెడతాడు. మరి ఆడు పెట్టిండో లేదో ఒకసారి చూడుకో. ఈ గడ్డి నేను బీకుతా గాని. సరే అత్తమ్మ. అన్నాడు కనబడతలేడు. ఏమైంది? నార్మల్కి నీళ్ళు పెట్టాలని వచ్చినావు కదా, పెట్టలేదా? కొంచెం ఆరానే ఇవాళ వద్దు, రేపు పెడదాం. రేపు పెడతావా? అగో, ఈ అత్తమ్మ ఒకటి ఏం చేస్తాను చేన్లా. ఇలా కోడల్ని ఎవడ పెట్టుకు రాలేదా ఏంటి?
పోయి మాట్లాడతావు. అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఏందా భవాని ఏం చేస్తున్నావు? ఈ మిరప తోటల గడ్డి పెరిగిందా అంత వీకెత్తానా ఇగరా. ఏం ముచ్చట్నే పని మొదలు పెట్టే వరకు ముచ్చటాన్ని వస్తావు. అయ్యో రారాదు. ఆగత్తానా ఆగో ఏంది టమాటా పండ్లు మొన్నటిదాకా చెట్ల మీదనే ఉండే, ఇప్పుడు ఒక్క పండు కనబడతలేదు. ఈ రోడ్డు పొంటి చేనుండుడేందో గాని ఒక్క కాయ దక్కనిత్తలేరు కదా. మనోళ్ళు దెంపకపోయింది ఏర్పడతలేదు, మంది దెంపకపోయింది ఏర్పడతలేదు. ఇలా మీద మన్ను, ఇలా చేతులు ఇరిగిపోను, ఇలా చేతులకు జట్టలు ఉట్టా, అలా కక్కుడు ఎరుగుడు ఉట్టా, ఈ కాయలు దెప్పకపోవడేంది ఇలా మీద మన్ను. ఏం మనసులో ఏమో. అమ్మో, ఈ కూరగాయలన్నీ నేనే దింపకపోయినా అని తెలితే ఈ అత్తమ్మ నన్ను నేనే బొంద పెట్టేటట్టున్నది. ఎట్లనన్నా చేసి నా వీధికి అనుమానం రాకుంటే వేయాలి. ఏందత్తమ్మా ఏమో బాగా తిడతాను. ఈడ చేనుండుడేందో గాని ఎవరు దెంపకపోయింది ఏర్పడతలేదే పండ్లు. బంగారం అసలు కాయలు దెంపకపోయారు, అలా బోందాలు పెట్టా, అలా చేతుల జట్టలు ఉట్టా, వాళ్ళు చచ్చిపోను. గన్నిగానే తిట్టబడితే ఏందత్తమ్మా? నీ ఏప్రాలకి ఏమైనా ఏం కదా? గాలకేమైతదే? మరి నువ్వు తిడితే కాదా? నేను తిడితే గాలకవుడేందే? ఏం మాట్లాడతావేమో సపడకుండే. ఈ కాయలు తిన్నోళ్ళకి అవుతుంది. ఆ నేను కూడా కదే అంటన్నా. ఈ కాయలు నీ ఏప్రాలు తిన్నది కాబట్టి నువ్వు తిట్టిన తిట్లన్నీ ఆమెకే తలుగుతాయి. ఏం మాట్లాడుతున్నావు భవాని? గిక్కడ కాయలు గా అవతల ఊరికి ఎట్లా పోతాయే? నీ కోడలు జార కొడితే పోతాయి. తొవ్వ పొంటి చేనాయే. ఆ ఊరోళ్ళు రాంగా పోంగా నీ కోడలు అదే పని. చెట్ల కాయలు దెంప, కవర్లేసి పంప. నువ్వు చూసినావా ఏనాడన్నా? నేను చూసినా కాబట్టి మాట్లాడుతున్నా. సప్నక్క కాయలన్నీ దింపుకుంటా, సంచులకు సంచులు నింపుకుంటా అలా బాబుతోటి పంపించింది. నా కళ్ళ నిండా నేను చూసినా. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అత్తమ్మ? ఏం ఉన్నా కూడా మా సప్న మంచిది, నన్ను మంచిగా చూసుకుంటుందనే అంటావు. నీకు తెలియకుండా నీ వెనకకెళ్ళి ఎన్ని పంపిస్తాందో నీకేం తెలుసు? వాళ్ళ అవ్వగారు ఊరు కూడా ఈతో ఒంటి పోవుడేనాయ్. ఇక అచ్చపోయే దారిల పొంటి ఇంకెన్నెన్ని పంపిస్తాందో. ఆయన నాకెందుకు తీ అత్తమ్మ? నేను చూసినా కాబట్టి చెప్తాన్నా. అత్తమ్మ, ఈ టమాటాలు ఒకటే కాదత్తమ్మ, గప్పట్లగా చీరకల పల్లిసేనని పెట్టినావు కదా, అందులో చెట్లన్నీ వీకినట్టుంటే ఏ బర్రెలు వచ్చి తొక్కినాయో ఎడ్లు వచ్చి తొక్కినాయో అని సపడే కూకుంటువి. కానీ అవి ఎడ్లో బర్రెలు తొక్కినాయి కాదు. ఆ సప్నక్కల బాపే అచ్చి అన్ని వీక్కపోయిండు. ఏందే నువ్వు చెప్పేది? మరి సప్నను అడిగితే హే అత్తమ్మ ఎడ్లో ఏవో వచ్చి దొక్కినట్టున్నాయి పిక్కపోవచ్చా అని అన్నది. మరి లేకపోతే మా బాప వచ్చి వీక్కపోయిండు అని చెప్తుందా? నువ్వు భలే ఉన్నావు అత్తమ్మ. నువ్వు చెప్పేటాన్ని నిజమేనానే? 100కు 100 వాళ్ళు నిజం. మంచితనంగా పంపించేదైతే నీకు ఎప్పి పంపకపోనా? దొంగతనంగా ఎందుకు పంపుతుంది? నీ సంసారం అంతా గిట్లనే సాగనంపుతుంది వాళ్ళ అవ్వగారింటికి. నువ్వేమో నా కోడలు మంచిది అని నన్ను ఉద్ధరిస్తుంది అని ఆలోచన చేస్తాను. సప్నక్క చూడటానికి గట్లా కనబడుతుంది కానీ మస్తు సార్ల కూరగాయ సంచులు అలా బాబుతోటి పంపంగా నా కళ్ళ నిండా చూసిన. ఇక నేనేమన్నా అంటే మళ్ళీ నన్ను కంట్లో పెట్టుకుంటారు అవ్వ. గందుకే నేను ఏనాడు ఏ మాట అనలే. ఇంతకీ సప్నక్క రాలేదా? వచ్చిందే, అగో నార్మడికి నీళ్లు పెట్టడానికి పోయింది. సరే అత్తమ్మ, నేను పోయేస్తా, నాకు పని ఉన్నది. ఇక నీతో ముచ్చట పెట్టుకుంటుంటే నా పని అన్నీ ఉంటది. పోయేస్తా. సరే. అత్తమ్మా, ఏందత్తమ్మా గీడ కూర్చొనేమో ఆలోచిస్తాను. ఏమైంది? ఏం లేదే. ఏం లేదంటాను. షేన్లకెళ్ళి వచ్చిన కాంచెలు చూస్తాను అత్తమ్మా. ఎందుకు అట్లున్నారు? నాతో ఏం మాట్లాడతలేరు. ముఖమంతా గట్లుందేంది? ఏమైంది అత్తమ్మా? ఏం ఆలోచిస్తాను? అదా అనే, రేపు సుట్రికం పోయేది ఉన్నది కదా, దానికోసమే ఆలోచిస్తాను. ఎట్లా పోవుడు ఎట్లా వచ్చుడు, మరి ఆడేం కట్నం పెట్టుడని గదే ఆలోచిస్తాను. అత్తమ్మ, రేపు సుట్రికం పోయినప్పుడు నేను మొన్న కరీంనగర్ పోయినప్పుడు చీర కొనుకొచ్చిన కదా, ఆ చీర కట్టుకో. దాని మీదకి నీ దగ్గర నక్లీస్ ఉంది కదా,
అది పెట్టుకో మంచిగా ఉంటది అత్తమ్మ. సరేనా? సరే ఆ చీర మీదకి ఆ నెక్లెస్ సెట్ అవుతుందో సెట్ కాదు నేను పోయి తీసుకురాను అత్తమ్మ, ఒకసారి చూద్దాం. ఏమద్దు, నేనే పోయి చూసుకుంటా. సరే అత్తమ్మ. ఏదున్నా నన్నే అడిగేది, నన్నే చూడమనేది. ఇప్పుడేంది అత్తమ్మ గిట్ల మాట్లాడుతుంది? చేన్ల నుంచి వచ్చిన కాంచలి అసలు నాతో ఏం మాట్లాడలేదు. మందలిచ్చినా కూడా ఇటు మాట్లాడుతుంది. ఏమైంది? సప్న, ఓ అనిలు, సప్న, అనిలు. ఏమైంది అత్తమ్మ? అరే అనిలు, ఏమైందమ్మా? నాది నక్లెస్ కనబడతలేదురా, బీరువాల లేదు. అగో బీరువలో ఉన్న నక్లెస్ ఎటు పోతుంది అత్తమ్మ? మంచిగా చూడిపోయినావు. అరే ఇప్పుడే అన్న కాదే, చీర మీదకి మంచిగా ఉంటది నక్లెస్ అంటివి, పోయి చూసే వరకు అన్న లేనే లేదు. అగో ఇంట్లోన్న వత్తి ఎట్లా పోతుందిరా? మరి ఎవరు తీస్తారమ్మా? మంచిగా ఎదుగుతూ అన్నాడు. బీరువల మంచిగా చూడు అత్తమ్మ, ఇంట్లో ఉన్నది ఎటు పోతుంది? చూసిండ్రా, నాకంటే ఎక్కువ తెలుసా మీకు? ఏడబెట్టినో నాకు తెలియదా? ఆ రోజు నువ్వు కూడా చూసినావు కదా పెట్టినాడు. చూసిన అత్తమ్మ, బీరువలనే పెడితివి. మరి కనబడతలేదు. ఇంట్లోకి ఎవరు వచ్చిర్రు అత్తమ్మ? ఎవరు రానే రాకపాయే, ఇంకా బీరువలు ఉన్నది ఎవరు తీసుకుంటారు? ఇంట్లోన్న వస్తువు ఎట్లా మాయమైతదే? ఎవరు తీస్తారమ్మా? బయట వాళ్ళు వచ్చిళ్ళు మంచిగా చూడుపో. మంచిగానే చూసిండ్రా, ఎవరొచ్చి తిత్తారు ఇక? మనిషి ముందట ఒక లెక్క, మనిషి లేనప్పుడు ఇంకో లెక్క. ఏం జరుగుతుందో ఏమో, ఏం అర్థమైతలేదు. ఇంట్లో నక్లెస్ మాయమైంది. పొద్దుంది నా తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. ఛీ, ఇంట్లో ఉండే బదులు అట్లా బయటికి పోయింది అయ్యో. ఏం మనసులో ఏమో, బంగారు అవసరం నక్లెస్ మాయం చేసిర్రు. ఏంది అత్తమ్మ గింత గవర్ గవర్ అవుతుంది? బీరువలో ఉన్న నక్లెస్ ఎటు పోతుంది? ఏమో గదా అర్థమైతలేదే. పా మనం మంచిగా చూద్దాం పా. దా అత్తమ్మ ఆగమాగం ఎటు చూసిందో ఏమో చూద్దాం దా. సరేపా. ఏం మనసులో ఏమో, ఛీ, ఇంతనన్నా కొద్దిగా కూడా భయం లేదు. ఇంట్లో వత్తో మాయం చేసిరంటే ఏంది? ఇన్ని రోజులు గుట్టిగా నమ్మిన. ఛీ, ఈ మనిషి. భవానీ, ఏంటి అత్తమ్మ గిట్లా వచ్చినావు? నీ అచ్చుడు పాడుగాను. పొద్దుగాల నువ్వు చెప్పిన కాడ నుంచి నాకేం మనసులో పడతలేదే. ఇంట్లో పోయి దాన్ని చూస్తేనే నాకు బగ్గ కోపం వస్తుంది, పెయ్యంత బగబగ మండుతుంది. నేను ఉన్నదే చెప్పినా కదా అత్తమ్మ, ఎందుకు అంత కోపానికి వస్తున్నావు? అయ్యో, ఈ ఒక్క ముచ్చట కాదే. రేపు నేను సుట్రికాని పోతా అని ఇంట్లో నకిలేసి ఉండే, నాది 2 తులాలది. బీరువా తీసి చూసే వరకు నకిలేసి కనబడతలేదే. ఇల్లు మాయం చేసిండ్రో లేకపోతే మనసులేం మాయం చేసిండ్రో ఏం అర్థం అయితలేదు. ఓ నీ పిసత్తమ్మ, ఈ ముచ్చట ఆన్నే అడిగితే నేను ఆన్నే చెప్పదు కదా. ఏం ముచ్చట్నే? ఏం ముచ్చటే ఉన్నది? మొన్న నువ్వు పెద్ద ఎవరికి వేసినప్పుడు నీ కోడల చుట్టాలు అందరు వచ్చిర్రు కదా. హా, అగో వాళ్ళే ఇంట్లో ఎక్కడ మాయం చేసిర్రో, ఎవరు మాయం చేసిర్రో. గాళ్ళు ఎందుకు ముడతారే నగా? నీ నగను సప్నకాలకు చూపియంగా నేను చూసిన అత్తమ్మ. వాళ్ళు ఆడదాన్నే మెదిలిరి, చీరలు దొడుకుంటా, రైకలు దొడుకుంటా. ఇక వాళ్ళదాని వాళ్ళు ఎవరు పట్టుకపోయారో, ఎవరికి ఇచ్చిందో నీ కోడలు మరి. ఏందే నువ్వు చెప్పేది నిజమా? అవునత్తమ్మ, నీకు అబద్ధం చెప్తే నాకేమత్తది? నీకు ఇప్పుడిప్పుడే అన్ని తెలుస్తున్నాయి కాబట్టి నువ్వు నమ్మలేకపోతున్నావు. నేను ఎప్పటి నుంచో గమనించుతున్నా ఇవన్నీ. నాకు తెలిసి నీ నగనే సప్నక్క వాళ్ళ అవ్వగారికి ఇయ్యచ్చు. ఇంత భయం లేకుండా మరి అడిగిన నాటికి ఏం చెప్పుకుంటా అనుకున్నదో ఏమో. భయం లేని తనని చూసినావా? ఇప్పుడు అడిగితే నాకేం మీరు కాని చేతులు వెళ్ళే పెడతాంది కాదే. మరి లేకపోతే అనరా మరి? ఉన్నది ఉన్నట్టు ఎవరు చెప్తారు అత్తమ్మ? అబ్బా సప్న, నిన్ను నా బిడ్డ లెక్క చూసుకున్నా కాదే. కింత అన్నానవా? అవ్వా, కింత అద్వానవా? తాళం చెయ్యి ఇంటి గుట్టు నీ చేతిలో పెడితే నన్నే కింత అన్యాయం చేస్తావా అనే సప్న? భవానీ, నీ మల్లత్తనే. మీ ఇద్దరికి ఎట్లా చూట్టియాలి, ఏడ సందు దొరుకుతుందా అని ఇన్ని రోజులు చూసిన. సందు దొరికింది, చిచ్చు పెట్టిన. ఉండిపోర్రి, ఇప్పుడు ఎట్లా కలిసి ఉంటారో నేను కూడా చూస్తా.
మా అత్తకు నాకు లొల్లి పుట్టించి మా అత్త నా ముఖమే చూడకుండా చేసిర్రు. నువ్వేమో నీ కోడలతోటి సంతోషంగా ఉంటావా? ఉండిపోయిగా. అబ్బా, ఇప్పుడు కదా నా మనసుకు తృప్తయింది. ఇయ్యల్లా అన్నం తినకుండా మంచిదే, మంచిగా నిద్ర పడుతుంది. సప్న బయటికెళ్ళే బయటికెళ్ళు. అబ్బా, నన్ను ఎట్లా నమ్మించి మోసం చేయబుద్ధి అయిందే. ఆ నిన్ను ఎంత మంచిగా చూసుకున్నానే నేను. అగో నేను నమ్మించి మోసం చేసుడేంది అత్తమ్మా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడ నల్లి కుట్లదానా. నువ్వు చేసేటి నాకు తెలవయి అనుకున్నావానే? ఎందుకంత కోపానికి వస్తున్నావు అత్తమ్మా? అసలు నేనేం చేసినా? ఇన్ని రోజులు నాకు తెలవకుండా ఇలా తీసుకొచ్చినావు. ఇప్పుడు నీ గురించి నాకు మొత్తం తెలిసే. నా నగ నువ్వే తీసినవే. ఏందత్తమ్మా? నక్లెస్ నేను తీసినా? నేనెందుకు తీత్తమ్మా? అవునే, నువ్వే తీసినావు. నువ్వే తీసి నీ అవ్వగారింటి జార కొట్టుకున్నావు నా నక్లెస్. అబ్బా, నాకు ఏర్పడద్దని నాకు తెలియద్దని ఇన్ని నంగ నాటకాలు ఆయనవా నువ్వు? నిజంగా చెప్తున్నా అత్తమ్మా, నేను ఆ నక్లెస్ తీయలేదు. నేను ఎవరికి ఇయ్యలేదు. నన్ను నమ్మత్తమ్మా. మాట్లాడ. ఏం మొఖం పెట్టుకొని మాట్లాడతావే? నీ చెప్పుడు షెర్లో పోను. ఇంకేం చెప్తావే? నాకు అన్ని ఎరకైనా నీ గురించి. మాట్లాడ. అబ్బా, ఇన్ని రోజులు నిన్ను నా బిడ్డ లెక్క చూసుకున్నానే. ఏనాడన్నా కోడ లెక్క చూసిందానే? నువ్వు నాకు తెలియకుండా కిన్నిక మాత్రమే నన్ను ముంచుతావా నువ్వు? అబ్బా, ఏం మనిషి ఉన్నవే సబిని. అవురా, నీ పెళ్ళాన్ని ఏమన్నా నువ్వే చెప్పు. తిట్టుడా, కొట్టుడా, ఇంట్లోకి ఎల్లగొట్టుడా? ఇన్ని ఇద్దల పడ్డదా నీ పెళ్ళాము? ఈ బంగారు గొలుసు ఒక్కటే కాదు, నక్లెస్ గురించి బాధపడతలేనరా. నాకు తెలియకుండా ఎన్ని చేసిందో దాన్ని అడుగు. అవ్వాయికి పంపించుడు, దార్ల పోర్ల తొవ్వల ముళ్ళలు కట్టుడు, చేను కాడ శెల్క కాడ అన్ని తెలుసురా నాకు. ఏం చెప్పకుండా మా అత్తకేం తెలియదని నీ పెళ్ళం అన్ని ఇద్దల పడ్డది. అన్ని ఎరకైనా నాకు. మనం మంచి కలిసి ఉండేది చూసి లోకం అత్త కోడలంటే గిట్ల అవ్వ బిడ్డ లెక్క కూడుంటారా అని పేరు నెల పెట్టిండ్రే. కానీ నేను ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలనో, ఎవరికి ఎట్లా మెదుకుంటారావనో గట్ల వచ్చిన. కానీ నువ్వు ఇయ్యాలా ఇంట్లో బంగారం దొంగతనం చేసినవే. ఈ ముచ్చట నలుగురికి తెలిస్తే నా విలువ ఏం కావన్నే? చెప్పవేందేవో నల్లి కుట్లదానా? మాట్లాడు, సమాధానం చెప్పు. అత్తమ్మ, నేను ప్రమాణంగా చెప్తాను అత్తమ్మ, ఆ నక్లెస్ నేను తీయలేదు అత్తమ్మ. ఏ ఒక నీ ప్రమాణాలు పాడుగాను. ఇంకా ప్రమాణాలు చేసి ఎవరిని ముచ్చుతావే? అవురా, మాట్లాడవేందిరా? నీ పెళ్ళాం ఏ సమాధానం చెప్తావో చెప్పువాను. దాన్ని ఏం అడుగుతావో అడుగురా. ఇప్పుడు నేను మాట్లాడిన అనుకో, మా అత్త కొజ్జది, మా అత్త నన్ను తిట్టిందని నన్ను బదనం చేస్తుందిరా నీ పెళ్ళాం. ఇక నీ పెళ్ళాం ఇట్టాం, నీ ఇట్టాం. ఏం చేస్తారో చెయ్యండి. అబ్బా, గింత అద్దుమానం ఆను. నువ్వన్న నమ్ము, నేను ఆ నక్లెస్ తీయాలి. నా మీద ఒట్టేసి చెప్తానా, నేను అసలు ఆ నక్లెస్ నే ముట్టలే. దాని మాటలకు బాధపడన్నా, నిన్ను చూసి బాధపడన్నా, నేనేం చెప్పానులే సప్న. నా కండతోడు చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చెప్పానే? చెల్లె, ఎటు పోతాన్నావురా? ఇంకా హౌస్ లో మా దగ్గర వేస్తానన్నా. అవునా, నువ్వు వెళ్ళిపోతాను. నేను ఆడికే పోతాన్నారా? వదిలేక మెరిగింది, అతుకు పెట్టించుకురాని పోతాన్నా. సరే పోతానా. అన్నా, నీకు విషయం చెప్పాలి. ఏంటిదిరా? పెద్దమ్మ నెక్లెస్ నేను హౌస్ లో మామ దగ్గర చూసిన అన్నా. అవునా? ఆ అవన్నీ తెలియక పెద్దమ్మ అట్టిగా లొల్లి పెట్టుకున్నది. స్వప్న వదిన ఎంత ఫీల్ అవుతుందో ఏమో. నువ్వు చెప్పేది నిజమా చెల్లె? అవునన్నా, హౌస్ లో మామ నాకు అంతా చెప్పిండు. కావాలంటే నువ్వు పోయి చూడుపో ఒకసారి. ఇప్పుడు నేను ఆడికే పోతాను కదా, ఖచ్చితంగా అడుగుతా. అమ్మా, అమ్మా, లే. ఏందిరా? అరే నువ్వు లేవే, నేను చెప్తా. ఏంది ఏం ముచ్చట? సప్న దొంగతనం చేసింది, నగలు తీసిందని దాన్ని బాగా తిట్టినావు కానీ.
అవును, నీ పెళ్ళామే దొంగతనం చేసే. సప్న కాదే దొంగతనం చేసింది, ఆ భవాని. భవానా? గది మన ఇంట్లో నాగెట్లా దొంగతనం చేస్తుందిరా? దానికేం అవసరం? అదే తీసింది. అది ఎందుకు తీసింది, ఎక్కడ అమ్మింది, ఎందుకు అమ్మింది అన్ని చెప్తానే. మన ఇంట్లోకి వచ్చి బీరువా తీసి దొంగతనం చేసేంత అక్కరా దానికేం వచ్చిందిరా? నీ పెళ్ళాం తీసిందని చెప్తాను కదా. నీ పెళ్ళాం దాని అమ్మగారింటికి జార కొట్టుకున్నదిరా. నా నోరు బయట ఊక చెప్తానా. దాని ఇంటికి పోయి అడుగుదాం పావే, తెలుస్తుంది ఎవరు తీసిల్లు అనేది. భవానే తీసింది అనడానికి మన దగ్గర సాక్ష్యం ఏముంది? ఎట్లా పోయి అడుగుతావు? సప్న, నీ కమ్మల గురించి హౌస్లో మామ షాప్ కొమ్మన్నావు కదనే, అడిగి వేనా కమ్మల గురించి మాట్లాడుతా అంటే అమ్మది నెక్లెస్ కనబడ్డది. అగు గీ నెక్లెస్ ఎక్కడిది మామకి ఇక్కడ అంటే, పలానోళ్ళ కోడలు భవానీ నాకు అమ్మిందని చెప్పిండు. అసలు అది నెక్లెస్ ఎందుకు తీసింది, ఎందుకు అమ్మింది, ఎందుకు ఇట్లా చేసింది అడుగుదాం పావే. సప్న ఏం తప్పుకు దాని మీద నిందేసి ఇష్టం వచ్చినట్టు తిట్టినావు. ఇవాళ దాన్ని ఇడిచిపెట్ట దాని సంగతి ఎందుకు వస్తా పోదాం దాని ఇంటికి. ఆగు, నువ్వు ఆవేశపడకు. ఇప్పుడు మనం అందరం పోయి అక్కడ మాట్లాడినాం అనుకో, నా ఇంటి మీదకి లొల్లి కచ్చిరని బదనాం చేస్తుంది. మనం అక్కడికి ఓడు కాదు, దాన్నే ఇక్కడ తీసుకురావాలి. పో తీసుకురా పోవే. సరే తీసుకొస్తా. అసలు అలా ఎందుకు ఇట్లా చేసింది, నన్నెందుకు బదనాం చేయాలనుకున్నదో అన్ని తెలుసుకుంటా. తీసుకొస్తా. భవానీ తీసుడేంద్రా? నువ్వు చెప్తాంటే నాకేం మాట్లాడాలనో అర్థమైతలేదు. ఆ మామ చెప్పినాక నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలే. అందుకే మంది మాటలు నమ్మకే అంట నిన్ను. భవానీ, భవానీ, ఏంటిదక్క? నీతోటేం మాట్లాడేది ఉంది, ఒకసారి మా ఇంటికి రావే. ఏం మాట్లాడాలక్క? ఏం మాట్లాడాలో ఇంటికి పోయినాక చెప్తా, రా. అరే ఏంటిదక్క? నడువే, నడు, రా. ఏంటిదక్క? ఏంటిదని అడుగుతున్నా కూడా చెప్పకుండా గుంజుకత్తున్నావు. ఏమైంది? ఏమైందో నీకు తెలియదానే? ఏంది నాకు తెలిసేది? ఏమైంది అత్తమ్మా? ఎందుకే ఇంకా బొంకుతున్నావు? నువ్వు చేసిన నిర్వాకాలు అన్ని మాకు తెలిసిపోయినాయి. నేను ఏం చేసినా అని మీకేం తెలిసినాయని చెప్పురి. ఏమో ఇల్లు కిల్లు నిలబెట్టిస్తారు, నేనేమో తప్పు చేసినట్టు. అవునే, నా బంగారం నువ్వు దొంగతనం చేయలేదానే? ఆ నీ బంగారం నేను దొంగతనం చేసినా? నాకేం అవసరం? అబ్బో భలే ఉన్నారు. ఇంటికి పిలిపించి నా మీద నిందెత్తారు. నెక్లెస్ ఎక్కడ అమ్మినవే? ఏం మాట్లాడుతురు? నేను నెక్లెస్ అమ్ముడింది? ఆ మామ నాకు అన్ని చెప్పిండు. నువ్వు నెక్లెస్ అమ్మినావని ముచ్చట నాకు చెప్పిండు. నువ్వు నక్లెస్ ఎక్కడి నుంచి తీసినవో, ఏ హౌస్ లో దగ్గర అమ్మినవో అన్ని తెలిసినాయే. ఇంకా బొంకాల్సిన అవసరం లేదు. ఎందుకే నా మీద ఇంత కక్ష ఎందుకు కట్టినవే? మా అత్తమ్మ దగ్గర నన్ను తప్పు తీయాలని ఎందుకు చేసినవే? నేను నీకు ఏ పాపం చేసిన్నే? మాట్లాడమేందేవో నల్లి కుట్టాదనా? సమాధానం చెప్పు. ఇదంతా ఏమిటి చేసినది? నా ఇల్లును ముచ్చుదామనుకుంటాను వారు నువ్వు. దరిద్రపదానా, నువ్వు చేయబట్టి నా కోడల్ని అనరాని మాటలు అన్నది. ఎందుకు దొంగతనం చేసినావో చెప్పే. బంగారం దొంగతనం చేసిందే చాలక నా కోడలి మీద లేనిపోని అన్ని చెప్పి నా చేత నా కోడల్ని తిట్టిపించేటట్టు చేసినావు కాదే నువ్వు. నువ్వు చెప్పిన మాటలన్నీ నమ్మిన కాదే నేను. ఇంకేమేం మాటలు చెప్పింది అత్తమ్మ నా మీద? నువ్వు ఇంట్లో సగం సంసారం నీ అవ్వగారింటికి జార కొడతాన వాటిని. కూరగాయలు షేన్లా చెలుకలా ఏ ఉన్నా అట్నుంచటే తొవ్వలకెళ్ళి మీ అవ్వగారికి జార కొడతానని చెప్పింది. నువ్వు నీ కోడల్ని ఎందుకు కూకుండా పెట్టి చేస్తానో నువ్వు చేపించుకోవాలని అవి కూడా చెప్పిందే. మనం కలిసి ఉంటే ఓర్వలేదే అది. అవునే, ఎందుకే ఇట్లా చేసినావు? కావాలనే చేసిన, కావాలనే అన్న అబద్ధాలు చెప్పుకొచ్చిన. మా అత్తకు నాకు లొల్లి పుట్టించి నా ముఖం చూడకుండా నా ఇంటి గడప కూడా దొక్కకుండా చేసిర్రు. అత్త కోడల్ని మమ్మల్ని విడగొట్టి నువ్వు నీ కోడలేమో సంతోషంగా ఉంటారా? మీరిద్దరు నవ్వుకుంటా తుల్లుకుంటుంటే నేను చూడలేకపోయినా, నా కళ్ళు మండినాయి. మీ ఇద్దరిని విడగొట్టాలనే ఇవన్నీ చేసిన, ఇవన్నీ అబద్ధాలు చెప్పుకొచ్చిన. చీటికి మాటికి మీ అత్తతో లొల్లి పెడతానవని, చిన్నంతరం పెద్దంతరం లేకుండా మీ అత్తను మాటలు అంటానవని, కొద్దేశం వేసుకుంటా మీ అత్తతో లొల్లి పెడతానవని మీ అత్త నాతో చెప్పుకుంటా బాధపడ్డదే. అత్త కోడళ్ళు మంచి గూడుంటారు కదా అని బుద్ధి మాట చెప్పడానికి వచ్చిన. అత్తప్ప మీ అత్త ఇంట్లోకెళ్ళి పోతానన్నా నువ్వు మారుతావు మంచిగా ఉంటావని మీ అత్త ఇంట్లోకెళ్ళి పోయిందే. దానికి నువ్వు మాకు ఇద్దరికి లొల్లి పుట్టించినవేందే? మా ఇద్దరికి చిచ్చు పుట్టించినవేందే? అత్త కోడళ్ళు అన్నాక లొల్లులు అవుతాయి, ఓ మాట అనుకుంటారు. మధ్యలో నువ్వు జోక్యం చేసుకున్నాడు ఎందుకు? నువ్వు వచ్చి నన్ను మాటలంటే నాకేం అనిపించదా? చూడే భవాని,
అత్తలన్నాక కోడళ్లకు భయం చెప్పుకోవాలి, బుద్ధి మాట చెప్పుకోవాలని కోపంలో ఓ మాట అంటారు. అంటానని నా తల్లే నన్ను అన్నదని నువ్వు అనుకుంటే అయిపోవు కదనే. నువ్వు అట్లా అనుకోలేదు కాబట్టే ఈ కోపాలు, ఈ అసూహలు. నువ్వు అట్లా అనుకుంటే ఇంత దూరం వచ్చేది కాకపోవునే. సంసారంలో మంచి చెడు ఆలోచించకుండా సిచ్చులు పెట్టడానికి ఎంత చెప్పినా వేస్టేనే. దాంతో ఏందో మాట్లాడేది? ఇది ఏం చేసిందో దాని మౌన్కే చెప్పుదాంపా. దాని మొగనికి ఏం చెప్తావురా? వంకర బుద్ధే దీని దగ్గర ఉన్నది. ఇగో భవానీ, ఇన్ని రోజులు నువ్వేం చెప్పినా నేను నమ్మిన్నే. ఈ కాడ నుంచే నువ్వు నా ఆకిట్లా అడుగు పెట్టావనుకో మర్యాదగా ఉండదు. నా ఇంటి మోకాడ చూడద్దు, నా కోడలతో మాట్లాడద్దు, నా ఇంటి మోకాడనే రావద్దు. నడువే ఇంట్లోకెళ్ళి. మంచి మాటతో చెప్తానా బిడ్డ, నడువి నుంచెల్లి విలువ కాపాడుకో. ఈ పోకడకేం తక్కువ లేదు. ఎంతమంది కొంపలు ముచ్చుతావో. అది చెప్పేటి అన్ని నిజం అనుకొని నమ్మేటట్టు చేసిందే. నేనన్న ఏం మనసులో పెట్టుకోకే బిడ్డ. మనం తల్లి బిడ్డల లెక్క గూడుంటానమని దాని కళ్ళు మండించుకున్నదే. అందుకే లేనిపోని చెప్పి నీతో మాట్లాడి. అత్తమ్మ, నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మినవు, నాకు అదే చాలు. అమ్మా, ఎవరెన్ని చెప్పినా నిజమేందో అబద్ధం ఏందో ఆలోచించాలమ్మా. అనవసరంగా వాళ్ళ అమ్మోళ్ళను దాన్ని వట్టిగా తిడితివి. నిజమేరా, తిట్టున్న పొరపాటే. ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా, ఎవరు ఏందనేది తెలిసింది కదా కొడుక. ఈ కాడ నుంచి మంచిగా ఉంటుందా?